హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అశోక్ చక్రవర్తి గారు. మరి మనము సార్ వీడియోస్ చాలా చూస్తున్నాం సుమన్ టీవీలో. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఏంటి గ్రామటికల్గా, గ్రామర్కి సంబంధించి కూడా డిఫరెంట్గా ఈచ్ వర్డ్ని తీసుకొని కూడా మనము వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది కూడా చూస్తున్నారు, మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈరోజు మంచి ఇంట్రెస్ట్ టాపిక్తో మేము ముందుకైతే వచ్చేసాము. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మూవీస్, ఈ సినిమాల ప్రభావం అనేది స్టూడెంట్స్ పైన ముఖ్యంగా ఎలా ఉంటుందంటారు? చాలా ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ చాలా వరకు, స్టూడెంట్స్ అనే కాదు, ఈవెన్ పబ్లిక్ అనుకోవచ్చు, మనం ఎవరి గురించైనా మాట్లాడచ్చు అనుకోండి. లెర్నర్స్ అంటాను నేను ఎక్కువగా. స్టూడెంట్స్ అంటే ఏంటంటే అతను విద్యార్థి. ఇప్పుడు 55 ఇయర్స్ 60 ఇయర్స్ ఉన్న వ్యక్తి వస్తుంటాడు కదా, అతన్ని స్టూడెంట్ అని పిలవడం ఎందుకు అని చెప్పి నేను లెర్నర్ అంటున్నాను. లెర్నర్ ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్ ఈజ్ నథింగ్ బట్ లెర్నర్. కొంచెం లెర్నర్ అనగానే వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళని చాలామందిని అడిగాను. నాకు 60-70 ఇయర్స్ వాళ్ళు కూడా ఒక్కోసారి స్టూడెంట్స్గా ఉంటారు. సో నేను వాళ్ళతో అడుగుతాను అనమాట, మిమ్మల్ని స్టూడెంట్ అనాలా, లెర్నర్ అనాలా? లెర్నర్ అనండి సార్, చాలా బాగుంటుంది అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అది అయితే ఇది చాలా పెద్ద టాపిక్ అనుకోండి. మూవీస్ ఎఫెక్ట్, ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ప్రతి ఒక్కరి మీద, చాలామంది మీద అనుకోవచ్చు. మూవీస్ చూసే వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఫిల్మ్లో చూస్తుంటారు, ఎవరికైనా ఒక నచ్చిన హీరో ఉంటాడు, నచ్చిన హీరోనో నచ్చిన విలనో ఏదో ఉంటారనుకోండి, బాగా నచ్చుతారు వాళ్ళని. ఆ మూవీ రిలీజ్ అవ్వగానే వీళ్ళు ఏదో ఫస్ట్ డే వెళ్తారు, మార్నింగ్ షో అది ఇదని. ఇక తర్వాత దాని గురించి కూడా ఆర్గ్యూ చేసుకుంటుంటారు, మా హీరో ఫిలిం బాగుంది అని. ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు వాళ్ళు. దాని గురించి ఎక్కువగా వాళ్ళ మైండ్లో ఇది ఉంటుంది. కొంతమందికి అయితే నేను ఒకానొక సందర్భంలో చూస్తాను, కొంతమందిని చూస్తూ ఉంటే విచిత్రం అనిపిస్తుంది. ఏంటంటే క్లాసెస్ జరుగుతుంటాయి, సడన్గా ఒక 2-3 స్టూడెంట్స్ రారు. నేను అడుగుతాను, ఏమైంది వాళ్ళు రాలేదు అంటే, సరే ఎందుకు రాలేదు అంటే, ఈరోజు కొత్త మూవీ రిలీజ్ అయ్యింది, పలానా స్టార్ ఎవరో ఉంటారు, ఆ స్టార్ది మూవీ రిలీజ్ అయింది, వీళ్ళు అంతా కూడా ఫ్యాన్స్ ఆ స్టార్కి అని అంటారు. ఆ స్టార్ మూవీ రిలీజ్ అయిపోయింది అని చెప్పి వీళ్ళు వెళ్తారు చూడండి. మన క్లాస్ టైం వచ్చేసి, నేను చెప్పే క్లాస్ టైం వచ్చేసి ఏదో 8:30, 9 ఏదో ఉందనుకోండి, లేదా 8 to 9 క్లాస్ ఉంది, 8 to 9:30 క్లాస్ ఉంది. 8 to 9:30 క్లాస్ అటెండ్ అయ్యి కూడా వాళ్ళు మూవీకి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు అలా కాదు, మొత్తం ఆ రోజే రారు. ఆ రోజు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ బిగినింగ్ షో వెళ్ళాలి అది అని చెప్పేసి వెళ్తుంటారు అనమాట. అలాగే ఆ హీరో ఏదైతే చేస్తుంటాడో అలాగే ఆ హీరోలాగా వీళ్ళు చేయడము, ఆ డ్రెస్సులు వేసుకోవడము, ఆ హీరో ఏదైతే కొత్త ఫిల్మ్లో ఏదైతే హీరో వేసుకున్నాడో అదే బెల్ట్ పెట్టుకోవడము, అదే ప్యాంట్ వేసుకోవడము, అదే షర్టు, అదే హెయిర్ స్టైల్. కొందరు ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఇలా పడుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఏదో ఈ కమ్మలు ఏదో పెట్టుకుంటారు, కమ్మలు పెట్టుకొని ఈ బొట్టు ఒకటి ఇలా పెద్దగా పెట్టుకొని వస్తుంటాడు. వాళ్ళ ఆ సినిమాలో హీరో అలా పెట్టుకొని ఉంటాడు. ఈ కొన్ని రోజులు ఇలా కొంతమంది బాగా గడ్డం ఇలా పెంచేస్తారు, మీసాలు గడ్డం అంతా ఇది వచ్చేస్తుంది. ఎలా అవుతుందంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అంటే మా హీరో అలా చేశాడు కాబట్టి మేము కూడా అలాగే చేస్తున్నాం సార్, మా ఫ్యాన్ కదా అది అని అంటారు. ఈ విధమైన ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే అది వాళ్ళని రాంగ్ రూట్కి తీసుకొని వెళ్తుంది. వాళ్ళకి తెలియదు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అలా చేస్తూ వాళ్ళు ఏదో పెద్దగా ఏదో అనుకోవచ్చు. కానీ చూడండి, ఈ మూవీస్ చూడడం వల్ల వాళ్ళకు స్టార్డమ్ పెరుగుతుంది, వాళ్ళ ప్రాపర్టీస్ ఏమైనా పెరుగుతాయి, కానీ వీళ్ళకి ఏమీ రాదు. కానీ వీళ్ళే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ హీరో అందులో ఉన్నది ఎంతవరకు ఫిల్మ్స్ ఎంతవరకు బయట నిజంగా జరుగుతాయంటారు? ఒక ఫిల్మ్లో ఏదో ఉంది, ఒక ఫిల్మ్ మీరు ఏ ఫిల్మ్ తీసుకున్నా సరే బాగా ఫైట్స్ ఉంటాయి చూడండి, ఆ మూవీని తీసుకుందాం. ఇక్కడ చాలామందికి ఆశ్చర్యపోతారు. ఏంటంటే నేను ఒక క్వశ్చన్ వాళ్ళనే అడుగుతాను, వాళ్ళు చెప్తారేమో చూడండి. ఏదైనా ఒక మూవీని తీసుకోండి, యాక్షన్ మూవీని తీసుకుంటే ఏమవుతుందంటే ఆ యాక్షన్ మూవీలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, హీరోయిన్, కామెడియన్, వీళ్ళతో మూవీ అయిపోతుంది కదా, అయిపోతుంది. కానీ విషయం ఏంటంటే వీళ్ళు అనుకుంటారు, అరే చూడు ఇప్పుడు మా హీరో చూడు ఎలా కొడతాడో. మనం మామూలుగా మూవీ చూస్తుంటే జనరల్గా స్టోరీస్ ఉంటాయి. ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీకి విలన్ వల్ల లాస్ జరుగుతుంది. చిన్నప్పుడే అన్నదమ్ములు ఇద్దరు విడిపోతారు, ఆ తర్వాత మళ్ళీ ట్రైన్లోనో ఎక్కడో కలుస్తారు, లేదా చైన్ లాకెట్టో ఏదో ఉంటుంది.
దాంతో కలుస్తారు. తర్వాత ఈ ఇద్దరు హీరోలు వెళ్ళేసి ఆ విలన్ని కొట్టేస్తారు. ఈ స్టోరీస్ ఈ విలన్ ఏదైతే ఉన్నాడో ఇంతకుముందు అంటే మనము చాలా ఇయర్స్ బ్యాక్ ఈ ఎన్టీ రామారావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఆ టైంలో ఏమైనా చూస్తే ఏంటంటే ఓ ఇద్దరు ముగ్గురు రౌడీలతో ఫైట్ చేసేవారు. ఓ ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు, వాళ్ళతో ఫైట్ చేయడమే చాలా పెద్ద ఇదైపోయింది. కాకపోతే రాను హీరోలు చేంజ్ అవుతూ ఉన్నారు. తర్వాత వేరే వచ్చింది, తర్వాత వేరే జనరేషన్ వచ్చింది, తర్వాత ఇప్పుడు వేరే జనరేషన్. ఇప్పటి జనరేషన్ ఏంటంటే ఇద్దరు ముగ్గురు కాదు, తర్వాత వచ్చిన వాళ్ళు 10-15 మంది అయ్యారు, తర్వాత 100 మంది అయ్యారు. ఇప్పుడు అన్నీ ఓ వేల మందే. ఇప్పుడు 1000-2000 పీపుల్ ఉంటే ఒకే ఒక హీరో వెళ్ళేసి టపా అందరినీ కొట్టేస్తాడు. కొట్టేసి ఈయనకు దెబ్బ కూడా తగలకుండా బయటకు వచ్చేసేస్తాడు. ఆ మొత్తం అదంతా తగలబెట్టేస్తాడు, అది చేస్తాడు. ఇవన్నీ వీళ్ళు చూసి స్టూడెంట్స్ అంతా, ఈ లెర్నర్స్ అంతా చూసేసి ఏంటంటే వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మనం కూడా అలా చేయొచ్చు అని, అంతమందిని కొట్టొచ్చు అని. నిజం చెప్పాలండి ఏంటంటే నేను ఎప్పుడైతే క్యారెక్టర్స్ చెప్పానో, కామెడియన్ అన్నాను, హీరో అన్నాను, విలన్ అన్నాను, హీరోయిన్ అన్నాను. మనకు విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఆశ్చర్యపోతారు ఏంటంటే ఈ ఏదైతే కామెడియన్ ఉన్నాడో బయట ఉంటాడు, బయట కామెడియన్స్ ఉంటారు. ఈ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఉంటారు, విలన్స్. నేను ప్రూవ్ చేస్తాను. ఈ హీరోయిన్స్ అంటారా, బయట మనం చూస్తూనే ఉంటాము, చాలామంది ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే హీరో ఉండడు. నిజ జీవితంలో హీరో అనేవాడు ఉండడు. మీరు ఎటువంటి హీరో, ఎంత పెద్ద స్టార్ మూవీ తీసుకున్నా సరే, ఎంత పెద్ద ఫైట్స్ ఉన్న మూవీ ఉన్నా, లాస్ట్కి వస్తాడు, అతను విలన్ని కొడతాడు. ఒక్కడే విలన్ హీరోని చంపడానికి చూస్తుంటాడు, కానీ విలన్ హీరోని చంపలేడు. లాస్ట్కి మాత్రం హీరో వచ్చేసి విలన్ని చంపేస్తాడు. ఇది సినిమాలో జరుగుతుంది, స్క్రీన్ పైన. కానీ నిజ జీవితంలో మాత్రం ఎక్కడ కూడా మనకు ఈ హీరోయిన్స్ ఉంటారు, మనకు హీరోయిన్స్ టైం వేస్ట్ చేయడానికి వాళ్ళు ఉంటారు, బయట కామెడియన్స్ ఉంటారు, విలన్స్ మనకు చాలా మంది ఉన్నారు. విలన్స్ మీకు ఎందుకంటే ఒక హీరో ఒక ఆటో డ్రైవర్ని ఒక హీరోని పెడతారు. ఆటో డ్రైవర్ ఒక హీరో ఉంటాడు. ఈ హీరోకి ఎంత పెద్ద క్యారెక్టర్ ఇస్తాడంటే హీరో సీఎంతో ఫైట్ చేస్తాడు, చివరికి లాస్ట్కి వచ్చేసి సీఎం ఓడిపోవడం చూపిస్తారు సినిమాల్లో. నిజంగా జరుగుతుంది అంటారా? కానిస్టేబుల్ కూడా రానివ్వరు, ఎవరిని అమూలు వ్యక్తులనే రానివ్వరు. అటువంటిది అలా చూపించి వీళ్ళు లెర్నర్స్ ఏమనుకుంటారంటే మన హీరో చేశాడు కదా, మనం కూడా చేసుకోవచ్చు అని అనుకుంటారు. అవన్నీ చేసుకోవడం, అవన్నీ ఆలోచించడం అనేది టైం వేస్ట్. అట్లా అనుకోవడము, మూవీగా చూడడము బాగుంటుంది అని అనుకుంటాను. ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అని నేనైతే చెప్తాను. అందుకని నేను మూవీస్ చూడండి. మీరేం చూడరా సార్ మూవీస్? మీకంటే ఫేవరెట్ గాని ఎవరు లేరా? ఫేవరెట్ హీరోస్, ఫేవరెట్ హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళు అయితే ఎవరు లేరు నాకు. కాకపోతే నేను మూవీస్ని మీరు ఏమైనా నచ్చుతారా అంటే నేను చెప్తాను. మూవీస్ నాకు మాయాబజార్ అంటే బాగా ఇష్టం. అంటే అది ఇప్పుడు కొత్తగా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మాయాబజార్ అని ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, మరి నాగేశ్వరరావు, సావిత్రి వాళ్ళు ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ తర్వాత ఏదో కలర్ చేసినట్టున్నారు. మీకు ఒక విషయం ఆశ్చర్యపోతారు ఏంటంటే ఈరోజు అది టెలికాస్ట్ అయినా ఇప్పుడు కూడా చూస్తాను నేను ఆ మూవీ. మాయాబజార్ ఉంది, షోలే అనే మూవీ ఉంది, తర్వాత కొంచెము నాగార్జున యాక్ట్ చేశాడు, శివ అనే ఒకటి ఉంది. అటువంటి మూవీస్ కొంచెం చూస్తాను, కానీ మరీ రెగ్యులర్గా అనేది లేదు. ఇప్పుడు ఏదో రిలీజ్ అయ్యింది అంటే నేను థియేటర్కి వెళ్ళి చూసేంత అయితే లేదు, అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి. అయితే ఒక విషయం చెప్పండి సార్, మీరు ఒక మాట అన్నారు కదా, ఈ మూవీస్ ప్రభావం స్టూడెంట్స్ పైన ఎలా ఉంటుంది అంటే, మీరు లెర్నర్స్ అన్నారు, ఎవరైతే చూస్తున్నారో లెర్నర్స్ అన్నారు కదా, మరి ఆ లెర్నర్స్కి, మూవీస్ చూసే లెర్నర్స్కి ఏం చెప్తారు, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఓరియంటెడ్? వెరీ గుడ్. లెర్నర్స్ ఆర్ నథింగ్ బట్ స్టూడెంట్స్ ఆర్ నథింగ్ బట్ లెర్నర్స్. నేర్చుకునే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవడం పైన కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ లైఫ్లో బాగుపడతారు. కానీ ఇలా మూవీస్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతే మాత్రం వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఫైనల్, టైం వేస్ట్ అవుతుంది. అవి నిజంగా జరగవు. అందులో ఫిల్మ్ హీరో సినిమాలో పాటలు పాడతాడు, నిజంగా పాడతాడా? ఫిల్మ్ హీరో వచ్చేసి ఏమేమో చేస్తుంటాడు, ఏదో ట్రైన్లను ఆపేస్తారు, వాళ్ళు కార్లను ఆపేస్తారు, వాళ్ళు ఒక ఫైట్ కొట్టంగానే ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంటారు అందరూ. అవన్నీ నిజంగా జరగవు కదా. కాబట్టి అది తెలుసుకోవాలి. వాళ్ళు నాలెడ్జ్ని యూజ్ చేస్తే అది ఈవెన్ వాళ్ళు హీరోలు కూడా చెప్తారు అదే విషయం. ఈవెన్ మన ఇంటర్వ్యూని ఎవరైనా హీరో చూసినా హీరో ఎక్కడ కూడా తప్పుపట్టాడు, ఎందుకంటే అది వాళ్ళు అంటారు అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, సినిమాలు చూసి ఎంటర్టైన్మెంట్ అది. మేము చేసింది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం, కానీ అదంతా ఏం నిజంగా ఉండదు. మీరు అన్ని నిజంగా అనుకొని ఒకడే వెళ్ళి 10 మందిని కొడతాను, 20 మందిని, 1000 మందిని కొడతాను అంటే మీ తలలు పగులుతాయి, కానీ అవి నిజంగా ఉండదు. అని ఈ పెద్ద పెద్ద స్టార్స్ కూడా అంటారు అదే ఆ విషయం. సో కమీడియన్ ఉంటారు, విలన్ ఉంటారు, హీరోయిన్ ఉంటారు, కానీ రియల్గా హీరో మాత్రం ఖచ్చితంగా ఐ కెన్ సైన్ ఎ బాండ్.
నేను ఒక బాండ్ మీద సంతకం చేస్తాను, అది హీరోలు ఉండరు నిజంగా జీవితంలో, అది స్క్రీన్ మీద ఉంటారు. స్క్రీన్ మీద ఉంటారు. నాట్ హీరోలు ఎవరు చెప్పమంటారా? నిజంగా హీరోలు ఎవరు అంటే రైతులు హీరోలు. హీరోలు ఎవరు అంటే మిలిటరీ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళు హీరోలు, రియల్ హీరోస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు హీరోలు. ఎవరైతే ఆర్ఫన్స్ ఉంటారు వాళ్ళు హీరోలు, నేను అంటాను వాళ్ళు హీరోలు. ఎవరు లేరు వాళ్ళకి, సో వాళ్ళు హీరోలు లీడ్ చేస్తున్నందుకు. అదేవిధంగా ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు, హ్యాండిక్యాప్డ్ పీపుల్, వాళ్ళని చూసుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళు హీరోలు. సార్ సెషన్స్ అయితే సుమన్ టీవీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ డైలీ 2 hours ఉంటుంది. 25 days కోర్స్ ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్ మనకు వచ్చు అని అనుకునే వాళ్ళు చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి ఇప్పటికి మీకు. ఫార్మల్ టాక్ ఏంటి, ఇన్ఫార్మల్ టాక్ ఏంటి, పొలైట్గా క్వశ్చన్స్ ఎలా అడగాలి, అసలు క్వశ్చన్ చేస్తున్నామంటే ఇది క్వశ్చన్ అడిగేది పద్ధతి ఇదేనా అసలు, ఇవన్నీ చాలా చెప్పారు కదా సార్. మరి ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మేము కూడా తెలుసుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్కి రావాలి కోర్సెస్కి అనుకున్న వాళ్ళు మా 25 days కోర్స్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి. నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే టీం మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.